ఆపరేషన్ సహస్ర భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అమాయక పౌరులు ముఖ్యంగా అమరవీరులు కూడా అవుతున్నారు. అంతేకాకుండా మన దేశానికి సంబంధించిన జవాన్లు కూడా మరణించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ వీర మరణం పొందారు. సో మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆయన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న టైంలో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఎంతో మంది బలయ్యారు. అటు పంజాబ్ నుంచి కొంతమంది జవాన్లు బలైనట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి గుజరాత్ కి సంబంధించిన కొంతమంది కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా 15 మంది భారతీయులు చనిపోయినట్లు కూడా అధికారిక వెల్లడి అయితే రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ అయితే చనిపోయినట్లు కూడా వార్తలు అయితే వెల్లడించారు. అయితే ఇది అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఆర్మీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అటు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సో ప్రగాఢ సానుభూతితో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఏపీ సీఎం అయితే వివరించారనమాట. అయితే మురళీ నాయక్ ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండ్రి దగ్గర నుంచి శనివారం ఆయన పార్థిక దేహాన్ని సొంత ఊరికి తీసుకురానున్నారు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగిని గాయ చెరువు తండలో పుట్టి పెరిగారు. అయితే సోమందేపల్లిలో విజ్ఞాన పాఠశాలలో ఆయన చదువుకున్నారు. మురళీ మరణంతో కుటుంబంలో సొంత ఊర్లో చాలా తీవ్ర విషాద ఛాయలు కులుముకున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా అక్కడ పరిస్థితి అంతా కూడా అతనికి జేజేలు పలుకుతూ ఊరు మొత్తం కూడా అతని కోసం అక్కడికి రావడం కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి తన తాండా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే ఇష్టం అని చెప్పేసి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. చాలా చిన్న వయసు కూడా, ఇంకా పెళ్లి కాలేదని కూడా మురళి గురించి అయితే వివరాలు అయితే తెలుస్తున్నాయి. అంతేకాకుండా అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. సో అతను ఒకవేళ పార్థిక దేహం కనుక ఇంటికి వచ్చినట్లయితే అక్కడ దానికి సంబంధించిన అధికారికంగా ప్రార్థనలతో పాటు ఆ మృతదేహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే తల్లి ఏమో తల్లి జ్యోతిబాయి, అలాగే తండ్రి శ్రీరామ్ నాయక్, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ తల్లిదండ్రులు. సో వీరిద్దరికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి అయితే వీరమరణం పొందినట్లయితే అధికారికంగా అయితే ప్రకటన వచ్చింది. మరి ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే తెలుస్తాయి. ఇంకా ఎవరెవరు అమరవీరులు అవుతున్నారు, దేశం కోసం చాలా మంది పాటుపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం వాళ్ళకి మద్దతు పలుకుతో పాటు జై హింద్ కూడా పలుకుదాం.